ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ఇవాళతో 20వ రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా చిన్నయ్యపాలెంలో బస చేస్తున్న సీఎం జగన్ ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుంటారు. గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దెలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతు వాక మీదుగా ఎంవివి సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. ఇక సీఎం జగన్ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, ఈ రోజు జగన్ పర్యటన పూర్తి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోష్ని. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి మొన్న ప్రవేశించినటువంటి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నేడు 2వ రోజు అయితే కొనసాగుతుంది. అయితే ఏదైతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు ఆదివారానికి అయితే మొత్తానికి షెడ్యూల్ అయితే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి రాఘవ్ అయితే శనివారం కొంత విడుదల చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ శనివారం రాత్రి బస్ చేసినటువంటి ఏదైతే చిన్నయ్యపాలెం ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతున్నట్లయితే సమాచారం ఉంటుంది. అయితే పినగాడి జంక్షన్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఏదైతే ఈ బస్ యాత్ర ఏదైతే ఉందో పినగాడి లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం ఉంటుంది. ఆ తర్వాత గోపాలపట్నం ఎన్ఈడి జంక్షన్ నుంచి కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దెలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతు వాక మీదుగా ఏదైతే ఎంవివి సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసినటువంటి రాత్రి బస్సులు అయితే శిబిరానికి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా నిన్న కంప్లీట్ చేసుకున్నటువంటి అనకాపల్లి జిల్లా నుంచి పూర్తిగా విశాఖ జిల్లాలోకి ఈ షెడ్యూల్ అంతా నడబోతుంది. ఏదైతే మెయిన్ లైన్ ఏదైతే ఉందో అంటే విశాఖపట్నానికి సంబంధించినటువంటి మొదటి నుంచి వాళ్ళు సిటీలో ఖచ్చితంగా అంటే విశాఖ లో లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్ నేపథ్యంలో అన్ని అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రపంచం సృష్టించినప్పటికీ విశాఖ సిటీలో మాత్రం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కు మాత్రం టీడీపీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈసారి అట్లా కాకుండా ఖచ్చితంగా విశాఖ సిటీలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు ఏవైతే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కు సంబంధించిన అన్ని నియోజకవర్గాలు మనం గెలిచి తీరాలంటూ కూడా షెడ్యూల్ మొత్తం కూడా అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా రూట్ మ్యాప్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అది ప్రస్తుతం పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ప్రస్తుతం బస్ యాత్ర కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి ఎండాడికి చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. సంతోషమి. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ. కన్నబాబు, థ్యాంక్ యూ.